గురువుగారు, యోగాలలో అష్టాంగ యోగానికి షడాంగ యోగానికి మధ్య ఉన్న భేదాలు ఏమిటి? అష్ట అంగములు అంటే 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 ద్వారా ముక్తి ఏ విధంగా పొందాలో భాగవతంలో శుకుడు పరీక్షిత్తుకు తెలియజేశాడు. కాశీఖండంలో షడాంగ యోగంలో యమ నియమాలను పక్కకు పెట్టి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులను వివరిస్తూ ఏ విధంగా ముక్తి పొందాలో కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియజేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, కుమారస్వామి అగస్త్యుడితో అంటాడు, నువ్వు ఈ విధంగా షడాంగ యోగం ద్వారా ఆ స్వామిని చేరుకుంటావా, ముక్తిని పొందుతావా, లేక కాశీలో నివాసం ఉండి ఆ స్వామిని అర్చించి దేహాన్ని వదిలేసి ఆయన ద్వారా తారక విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని చేజిక్కించుకుంటావు. ఈ షడాంగ యోగాలలో జరిగే ప్రక్రియ కాశీ వాసం ద్వారా నీకు సిద్ధిస్తుంది. ఆసనం ద్వారా నీ యొక్క శారీరక దారుఢ్యం పెరుగుతుంది. అలానే ప్రాణాయామం ద్వారా శారీరకంలో ఉన్న దోషాలన్నీ అంతరింపబడతాయి. ప్రత్యాహారము యుక్తిగా నీ ఇంద్రియాలన్నింటినీ విషయభోగాల నుంచి మరల్చి పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళాలి. ధారణ నీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ భోగాలకు నీ మనస్సు దూరంగా ఉంటుందో అప్పుడు మనస్సులో ఏకాగ్రత పెరిగి మనోధైర్యం నీకు చేజిక్కుతుంది. ఆ తరువాత ధ్యానము ఈశ్వర దర్శనాన్ని నీకు ఇస్తే సమాధి మోక్షాన్ని నీకు అందజేస్తుంది. ఇంత కఠినమైన సాధన ద్వారా సజ్జోముక్తి నీ వల్ల కాకపోతే కాశీకి వచ్చి నివాసం ఉండవయ్యా. ఆ స్వామిని తలుచుకోవటం వల్ల యమ నియమాలు వాటంతటా అవే నీకు సాధ్యమయ్యి ఈ ప్రక్రియలన్నీ నీ జీవితంలో భాగస్వాములవుతాయి. తద్వారా నీకు విశ్వేశ్వర అర్చనలోని ఔన్నత్యం తెలిసి ఆయనను స్మరిస్తూ దేహాన్ని వదిలిన మరుక్షణం నీకు ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని కుమారస్వామి అగస్త్య మహర్షికి చెబుతాడు. కనుక ఏ ప్రక్రియలో అయినా కావలసింది మనస్సు నిశ్చలంగా ఉండటమే. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు చంచలమైన తరువాత నువ్వు ఏకాగ్రతను కోల్పోయి తద్వారా మనోధైర్యాన్ని కోల్పోయి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటావు. అలా కాకుండా ఏకాగ్రంగా నిలిచిపి ఆ స్వామి మీద నీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు నీకు ఆనందం అంటే ఏమిటో అవగతమవుతుంది. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్ అంటూ ఉపదేశ సారంలో రమణులు ఏ సత్యాన్నైతే వివరించారో ఆ సత్యమే మనకు షడాంగ యోగం ద్వారా అవగతమవుతుంది. కనుక అద్భుతమైన ఆ స్వామిని కీర్తిస్తూ ఈ అభ్యాసం చేస్తూ ముక్తిని పొందే ప్రయత్నం చేద్దాం.